ఇవాళ వీడియోలో మనము 6th February 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నేవల్ ఇనిషియేటివ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనే పరికరాన్ని ప్రవేశపెట్టింది? దీన్ని మనం నితీష్ అంటాము. సో ప్రత్యేక ఇక్కడ మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ స్టేట్ వచ్చేసి బీహార్ అనమాట. ఓకేనా, చూడండి. సో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మంచి హాస్యంలో ఉంచడానికి దీన్ని స్మార్ట్ ఎక్రోనిమ్ లేదా బిడ్ అని పిలువబడింది. బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ రైతులు, సాధారణ ప్రజలను పిడుగులు, వరదలు, వేడిగాలులు, చలిగాలులపై అప్రమత్తం చేయడానికి ఒక పరికరాన్ని అయితే తయారు చేసింది. పిడుగులు మరియు ఆకస్మిక వరదల కారణంగా రైతుల్లో డెత్ కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటినన్నింటినీ కంట్రోల్ చేయడమే ఈ మెయిన్ నితీష్ అనే డివైస్ మెయిన్ ఉద్దేశం అండి. నితీష్ అంటే నావెల్ ఇనిషియేటివ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనమాట. సో దీని ఐఐటి పాట్నా సహాయంతో డెవలప్ చేశారండి. ఇది బీహార్ యొక్క వాతావరణ సేవా కేంద్రానికి కనెక్ట్ చేస్తారు. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా ఏవైనా వర్షం వరదలు వచ్చినప్పుడు ముందుగానే ఇది ఇంటిమేట్ చేస్తుంది మనకి. అది సో నితీష్ పరికరం మెరుపు లేదా వరదలకు అరగంట ముందు దాని వినియోగదారులకు అలర్ట్ ఇస్తుందండి. సో ఇది జస్ట్ చిన్న లాకెట్ అంత ఉంటుందంట, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లైక్ మెడలో వేసుకోవచ్చు ఎలా అయినా. తర్వాత సెకండ్ వన్, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి ఎక్కడ శంకుస్థాపన చేశారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండి. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోనే తొలి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. వివిధ భాషలు, కాలాలకు చెందిన సుమారు 1,00,000 ప్రాచీన శాసనాలని అందులో పొందుపరిచారనమాట. ఇది డిజిటల్ అండి, డిజిటల్. తర్వాత థర్డ్ వన్, ఏఐఐటి దేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా రూపొందించిన 155 స్మార్ట్ మందుగుండు సామాగ్రిని, 155 స్మార్ట్ అనేది ఒక మందుగుండు సామాగ్రి, దీన్ని రూపొందించడానికి మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్తో చేతులు కలిపింది. ఏఐఐటి అంటే ఐఐటి మద్రాస్ అండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు ఈ 155 స్మార్ట్ అనే మందుగుండు సామాగ్రిని ఉత్పత్తి చేయడానికి తయారైతే అయిపోయింది. దాన్ని ఉత్పత్తి చేయడానికి మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్తో చేతులు కలిపారనమాట. సో ఇది 10 మీటర్ల సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్లో 155 మిమీ షెల్ యొక్క ఖచ్చితత్వాన్ని పెంచడం లక్ష్యం అనమాట. ప్రస్తుతం మన ఇండియాలో అభివృద్ధి చేయబడిన మందుగుండు సామాగ్రి 500 మీటర్స్ థెర్మల్ ఇంపాక్ట్ పాయింట్ వద్ద ప్రాణాంతకతను పెంచడంలో మరో కీలక లక్ష్యం చేరుకుంది. అంటే ఇది ఏదైతే ఉందో దీని ద్వారా ప్రమాద స్థాయిని పెంచడం కోసం ఇప్పుడు వీళ్ళిద్దరు చేతులు కలిపారండి. ఆ మందుగుండు సామాగ్రి యొక్క ప్రభావాన్ని పెంచడానికి. ఇంకా మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇది ఆర్మీ, నేవీ, వైమానిక దళం మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు వాటిని ఉత్పత్తి చేయడము, పరీక్షించడము చేస్తూ ఉంటుందండి ఆ సంస్థ. తర్వాత ఫోర్త్ వన్, ఏ గ్రహాన్ని భూమిలాగే ఉన్న మరో సూపర్ ఎర్త్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైంటిస్టులు కనుగొన్నారు? సేమ్ భూమిలాగే ఉంటుందంట. అది ఆన్సర్ వచ్చేసి TOI 71b అండి. భూమిలాగే ఉందంట ఇది కూడా. దీన్ని నాసా సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. మనకి 137 కాంతి సంవత్సరాల దూరంలో ఒక అరుణు మరుగొజ్జు, రెడ్ డ్వార్ఫ్ అంటారు, నక్షత్రం చుట్టూ ఈ సూపర్ ఎర్త్ తిరుగుతోందంట. ఈ TOI 71b అనే గ్రహం మన భూమి కన్నా 1.5 రెట్లు పెద్దగా ఉందట. మన సూర్యుడు కాకుండా విశ్వంలో ఇతర నక్షత్ర వ్యవస్థల్లో మన భూమి కన్నా పెద్దగా, నెప్ట్యూన్, యురేనస్ కన్నా చిన్నగా ఉండే గ్రహాలను సూపర్ ఎర్త్ అని పిలుస్తారు. సో తాజాగా దీనికి ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ ద్వారా గుర్తించారట దీన్ని. సో మన సూర్యుడి కన్నా చిన్నగా, చల్లగా ఉండే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతుందంట. భూమి మాదిరిగానే ఇది కూడా తన నక్షత్రం చుట్టూ జీవుల నివాసానికి అనుకూలమైనంత దూరం, హ్యూబిటేబుల్ జోన్ అంటారు, అందులో తిరుగుతోందంట. ఈ సూపర్ ఎర్త్ కేవలం 13 రోజులకే ఒకసారి తన నక్షత్రాన్ని చుట్టూ వస్తుందంట. అంటే దీనిపై 13 రోజులకి ఒక ఏడాది గడిచిపోద్ది అనమాట. అయితే దీనిపై నీళ్లు, వాతావరణం ఉండే అవకాశం ఉందని మాత్రమే ప్రస్తుతానికి అంచనాకు వచ్చారు. ఫ్యూచర్లో మిగతా విషయాలు తెలుస్తాయి. తర్వాత 5, హైపర్ వెలాసిటీ ఎక్స్పెన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ అభివృద్ధి చేసింది ఏఐఐటి. ఇక్కడ ఏఐఐటి అని ఇవ్వడం మర్చిపోయాము. ఏఐఐటి హైపర్ వెలాసిటీ ఎక్స్పెన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ అభివృద్ధి చేసింది అంటే ఐఐటి కాన్పూర్ అండి. సింపుల్గా చెప్తాను, మీకు ఏం లేదు. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, హైపర్ వెలాసిటీ ఎక్స్పెన్షన్ టన్నెల్ టెస్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిజైల్ ఉందండి. మనం మిజైల్ని ఎక్కడ పరీక్షిస్తాం? బయటన ఆకాశంలో ప్రయోగిస్తాం. అలా కాకుండా ఈ కొత్త టన్నెల్ ద్వారా ఆ టన్నెల్కి సంబంధించిన మిజైల్స్ కానీ ఏవైతే ఎగిరే లేదంటే దూసుకుపోయే ఏవైతే పర్టికులర్
పరికరాలు ఉంటాయో వాటిని ఇందులో ప్రయోగించవచ్చండి. అంతే. ఇప్పటివరకు ఇది ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా దీన్ని ఏర్పాటు చేశారు. 24 మీటర్ల పొడవైన సొరంగాన్ని జిగర్తాండా అని పిలుస్తున్నారండి, S20 అని. సో ఇది భారతదేశంలో మొట్టమొదటి హైపర్ వెలాసిటీ విస్తరణ టన్నెల్ సౌకర్యం. దీనిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇబ్రహీం సురోగ్నో మరియు అతని బృందం రూపొందించారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ ఇది. అర్థమైందా? ఎక్స్పాన్షన్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ని టెస్ట్ చేసే ఒక టన్నెల్ అనమాట ఇది. అది నెక్స్ట్ 6 LIC మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ MD అండ్ మరి CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రవికుమార్ జా అండి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ఇది LIC మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ అనేది. ఇది LIC కింద ఏర్పాటు చేసుకున్న, LIC తన లాభాలతో తనకున్న మూలధనంతో ఏర్పాటు చేసుకున్న ఒక కార్పొరేట్ కంపెనీ అంతే. LIC మాత్రమే మనకి గవర్నమెంట్ పబ్లిక్ కంపెనీ, కానీ LIC మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని కింద పనిచేసే ఒక థర్డ్ పార్టీ కంపెనీ, బట్ అది LIC ద్వారానే ఏర్పాటు చేయబడింది పూర్తి మూలధనంతో. సో దానికి కొత్త MD అండ్ CEOగా రవికుమార్ జాని అపాయింట్ చేశారు. రవికుమార్ జా LICలో 30 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అతను డిసెంబర్ 2023 వరకు ఆ కంపెనీలో కార్పొరేటివ్ స్ట్రాటజీకి ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశారండి. తర్వాత 7 కజకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే ఓల్జాస్ బెక్టినోవ్ అండి. కజకిస్తాన్ అధ్యక్షుడు కసిమ్ జోమాట్ టోకియోవ్ తన కింద పనిచేసే చీఫ్ ఆఫ్ స్టాఫ్లో ఓల్జాస్ బెక్టోవ్ను ప్రధానమంత్రిగా అపాయింట్ చేశారండి. అతనికి అప్రూవల్ కూడా వచ్చేసింది పార్లమెంట్ నుండి. బెక్టోనో 43 సంవత్సరాలు. ఏప్రిల్ 2023లో అధ్యక్ష పరిపాలన అధిపతి కావడానికి ముందు రాష్ట్ర అవినీతి నిరోధక సంస్థకు అధిపతిగా పనిచేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఓల్జాస్ బెక్టోనో కజకిస్తాన్కి కొత్త ప్రధానమంత్రి. ఆయన ఎవరు అపాయింట్ చేశారు? ఆ దేశ అధ్యక్షుడు కసిమ్ జోమాట్ టోకియోవ్. గుర్తుపెట్టుకోండి, మన దేశంలో మనం ప్రధానమంత్రికి హైయెస్ట్ ప్రిఫరెన్స్గా చెప్పుకుంటాం యాక్చువల్గా. అంటే అధ్యక్షుడు అంటే అప్పటికప్పుడు కనబడటము ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ డెసిషన్స్ మేకింగ్ ఎక్కువగా చూసుకుంటే ఇతర దేశాల్లో అధ్యక్షుడికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 8 ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే వరుణ్ ఘోష్ అండి. ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించాడండి. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిన వరుణ్ 17 ఏళ్ల వయసున్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది అయిన ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ బ్యాంకుకు సర్వీసెస్ ఇచ్చారు. అదే టైంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. లైక్ సెనేట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పార్లమెంట్ ఎలాగో అక్కడ అలా అనమాట. తర్వాత 9 కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శి ఎవరు? మనం నిన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకి కొత్త సెక్రటరీగా అపూర్వ చంద్ర గారు అని చెప్పాము. అయితే అతను అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా ఉండేవారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో సంజయ్ జాజు అపాయింట్ కావడం జరిగిందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 1992 బ్యాచ్ తెలంగాణ కేడర్ IAS ఆఫీసర్ అయిన జాజు 2018 నుంచి 2023 వరకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. రక్షణ ఉత్పత్తి విభాగంలో అదనపు కార్యదర్శిగా, జాతీయ రహదారులు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సంచాలకుడిగా వర్క్ చేశారు. 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్ IT కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. తర్వాత 10 యుమెన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ అండి. ఇప్పటికే నేను ఆల్రెడీ ఒక పర్సన్ గురించి చెప్పాను, కజకిస్తాన్ ప్రధానమంత్రి. ఇది మనం చెప్పుకుంటుంది యోమెన్ ప్రధానమంత్రి. యోమెన్ విదేశాంగ మంత్రిగా ఉన్న అహ్మద్ అవద్ బిన్ ముబారక్ను ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా అపాయింట్ అయ్యారు. 2018 నుండి యోమెన్ ప్రీమియర్గా ఉన్న మైన్ అబ్దుల్ మాలిక్ సయీద్ స్థానంలో ఈయన ఎన్నికయ్యారనమాట. అక్కడ ప్రీమియర్ అంటారు, సో ప్రైమ్ మినిస్టర్ అనమాట. 2018లో ఐక్యరాజ్య సమితికి యోమెన్ ప్రతినిధిగా బిన్ ముబారక్ పనిచేశారండి. ఇప్పుడు ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నారు ఆ దేశంలో. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. తర్వాత 11 గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ అండి. ప్రధాని మోదీ గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభించారండి. వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధన శాఖ మంత్రులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా అటెండ్ అయ్యారు. అండ్ 9,000 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారని ఒక అంచనా వేశారు. అండ్ ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది భారతదేశం యొక్క అతిపెద్ద ఏకైక శక్తి ప్రదర్శన మరియు సమావేశం అని చెప్పొచ్చు. ఓకేనా, ఇదొక నిజంగా మన ఇండియా మనం చూసుకుంటే చాలా విధంగా చాలా కార్యక్రమాలు అసలు మన ఇండియాలో ఎప్పుడు నిర్వహించలేనటువంటి చాలా కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తున్నాం మనం.
సో ఈ ఇండియా ఎనర్జీ వీక్ కూడా అలాంటిదే. ఇండియా ఎనర్జీ వీక్ అనేది ఫిబ్రవరి 6 to 9 వరకు గోవాలో జరుగుద్దండి. దీన్ని పెట్రోలియం అండ్ సహజ వాయు మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ దీన్ని కండక్ట్ చేస్తుందండి. ఓకేనా. అండ్ ప్రధానమంత్రి 1330 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులు కూడా ప్రారంభించారు అక్కడ గోవాలో. అండ్ గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత క్యాంపస్ను కూడా ఆయన ప్రారంభించారు. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ యొక్క కొత్త క్యాంపస్ కూడా ఆయన అక్కడ ప్రారంభించడం జరిగిందండి. ఓకే. పనాజీ మరియు రెయిస్ మాగోస్లను కలుపుతూ ప్యాసింజర్ రోప్వేకి కూడా ఆయన పునాదిరాయి వేశారు. తర్వాత 12, ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన ప్రారంభించనుంది అంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి వయోశ్రీ యోజనను ప్రారంభించాలని డెసిషన్ తీసుకుంది. ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన వల్ల శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న 15 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుతుంది. 65 ఏళ్ళు పైబడిన ఈ పౌరులకు పరీక్షించబడతారు. అర్హులైన వారికి 3000 రూపాయలు చెల్లిస్తారనమాట. తర్వాత 13, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ ఎవరు అంటే మొహసిన్ నఖ్వీ అండి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్గా మొహసిన్ నఖ్వీ ఎన్నికయ్యారు. లాహోర్లో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్లో మొహసిన్ నఖ్వీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్కు మొహసిన్ నఖ్వీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారండి. 37వ పీసీబీ చైర్మన్గా ఎన్నికైన అతను ఆ పదవిలో 3 years పాటు ఉంటారు. దేశంలో క్రికెట్ స్థాయిని మెరుగుపరచడానికి, పరిపాలనలో ప్రొఫెషనలిజం తీసుకురావడానికి కట్టుబడి ఉంటారని చెప్పారు ఆయన. ఓకే. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చాలా అవకతవకలు ఉన్నాయండి. ఆ ఇష్యూస్ మనం ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటాం. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 14, మొదటి బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ అండి. ఫస్ట్ టైం అనమాట ఈ బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్ని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎక్కడా నిర్వహించలేదు, ఇదే ఫస్ట్ టైం. అది కూడా మన ఇండియాలో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారనమాట. దీన్ని కేంద్ర యువజన కార్యక్రమాల మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ప్రారంభించారు. మొదటి బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 6th ఫిబ్రవరి నుండి 9th ఫిబ్రవరి వరకు కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా బిమ్స్టెక్ అంటే అందరికీ తెలిసిందే, ఇది ఒక దేశాల సమూహం. దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. ఈ సమూహంలో 7 దేశాలు ఉన్నాయి: బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్. ఈ దేశాల యొక్క అథ్లెట్లు ఇందులో పాల్గొంటారు. ఇక్కడ ఎక్కువగా స్విమ్మింగ్ పూల్, ఆక్వా రిలేటెడ్ స్పోర్ట్స్ మాత్రమే ఇక్కడ ఆడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సంస్థ చరిత్రలో ఫస్ట్ టైం ఈ క్రీడా పోటీలను కండక్ట్ చేస్తుంది. 2018లో 4వ బిమ్స్టెక్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ గారు బిమ్స్టెక్ యూత్ వాటర్ స్పోర్ట్స్ పోటీని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైం మన ఇండియాలో దీన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఓకేనా. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి వైపరీతాల టైంలో అప్రమత్తం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నావల్ ఇనిషియేటివ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనే పరికరాన్ని ప్రవేశపెట్టిందంటే బీహార్. అండ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి ఎక్కడ శంకుస్థాపన చేశారంటే హైదరాబాద్. అండ్ ఏఐఐటి దేశం యొక్క మొట్టమొదటి దేశంగా రూపొందించిన 155 స్మార్ట్ మందుగుండు సామాగ్రిని రూపొందించడానికి మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్తో చేతులు కలిపిందంటే ఐఐటి మద్రాస్ అండి. అంటే ఇంకా మెరుగుపరచడానికి దాన్ని. తర్వాత ఏ గ్రహాన్ని భూమిలాగే ఉన్న మరో సూపర్ ఎర్త్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైంటిస్టులు కనుగొన్నారంటే TOI-71b. హైపర్ వెలాసిటీ ఎక్స్పెన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ ఎండి అండ్ సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే రవి కుమార్ జా. అండ్ కజకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే ఓల్జాస్ బెక్టినోవ్ అండి. ఆస్ట్రేలియా సెనెట్కి ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరంటే వరుణ్ ఘోష్. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శి ఎవరంటే సంజయ్ జాజు. యుమెన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే అహ్మద్ అవద్ బిన్ ముబారక్. గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎవరు ప్రారంభించారంటే ప్రధాని మోదీ. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన ప్రారంభించనుందంటే మహారాష్ట్ర. అండ్ ఎవరైతే 65 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి వాళ్ళకి 3000 రూపాయలు వాళ్ళకి నెలకిస్తారా సంవత్సరానికి ఇస్తారా అనేది మరి మనకు తెలియదు. నెక్స్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ ఎవరు అంటే మొహసిన్ నఖ్వీ అండి. మొదటి బిమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో నిర్వహించబడుతుందంటే న్యూఢిల్లీ. ఓకేనా. బిమ్స్టెక్ దేశాలకు సంబంధించిన అందరూ కూడా ఆక్వాటిక్ రిలేటెడ్ స్పోర్ట్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు. ఇవన్నీ కూడా మనకి రాబోయే రైల్వే ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.